నేడు దశమి, విజయదశమి. ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చేకూరుతుంది. పాండవ వంశ శ్రేయోభిలాషులకు, హితులకు, సన్నిహితులకు, మునివరేణ్యులకు, బ్రాహ్మణోత్తములకు, సకల జనులకు ద్రౌపదీ సమేత మా పాండుకుమారుల తరఫున మీకివే మా నమస్సుమాంజలులు. శుభమస్తు. ఆ నమస్సులతో పాటు మా కృతజ్ఞతాపూర్వక విన్నపమును కూడా స్వీకరించమని నా మనవి. మహాజనులారా, రేపటితో మా అరణ్యవాసము ముగియనున్నది. ఈ 12 వత్సరములు మీ సహాయ సహకారములతో 12 ఘడియల వలె గడిచిపోయినవి. అందుకు మేము సదా కృతజ్ఞులం. ఇక మాకు మా దాయాదులైన దుర్యోధనాదులకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 1 ఏడాది పాటు మా ఉనికిని పరులెవ్వరికీ తెలియనివ్వకుండా అజ్ఞాతంగా గడపవలసి ఉన్నది. ఈ అజ్ఞాతవాసం కూడా ఎటువంటి అపశృతి పలకకుండా గడిచిపోవాలని, తిరిగి రాజపాలకులుగా పట్టాభిషిక్తులయ్యే శుభఘడియ రావాలని, మమ్ములను ఆశీర్వదించి పంపమని సవినయంగా ప్రార్థిస్తున్నాం. పాండుకుమారులారా, నియమ నిబంధన నిష్ఠాగరిష్ఠులారా, సద్గుణ సదాచార సంపన్నులు, దివ్యాయుధ సమూపార్జిత బలోపేతులైన మీకు ధర్మదేవత వెంటరాగా, భగవత్ స్వరూపులు అదృశ్య రూపమున మీ వెంటనుండగా తప్పకుండా విజయం లభిస్తుంది. ఈ శుభ సమయమున మీ గృహలక్ష్మితో పాటు క్షేమంగా వెళ్ళి విజయలక్ష్మితో పాటు లాభంగా రండి నాయనలారా. ధన్యోస్మి దౌమ్య మహర్షి, ధన్యోస్మి. శుభం భూయాత్. అన్నయ్య, అతి జాగరూకతతోనూ అన్యులకు అంతుపట్టని విధముగాను అజ్ఞాతముగా గడపవలసిన ఈ వత్సర సమయమున ముందుగా మనం నిర్ణయించుకోవాల్సింది సురక్షితమైన నివాసము. అగ్రజ, ఎన్నో దేశములు తిరిగి మరెన్నో యాత్రలు చేసిన నా మనోనిత్రమున మత్స్య దేశము మనకు అనువైన ప్రదేశముగా అగుపించుచున్నది. మత్స్యదేశ మహారాజైన విరాటరాజు బహు సౌమ్యుడు, ఔదార్యవంతుడే కాక పాండవులన్న ప్రీతి గలవాడవుటచే వారి సమక్షంలో మనం నిశ్చింతగా గడపవచ్చని నా విశ్వాసం. వయసులో నాకంటే చిన్నవాడివైనను ఆలోచనలో పెద్దవాడివై మంచి సూచన చేసితివి అర్జున. అయినచో మరి అజ్ఞాతవాస నెలవు నిర్ణయమైనట్టు. ఇక జీవనాధారము గురించి ఆలోచించవలను కదా. బ్రతుకు తెరువు కోసమని ఎవరెవరు ఏ ఏ వృత్తులను చేపట్టి ఆ విరుటిని కొలువులో సులువుగా చేరగలమన్నది ఆలోచించవలసిన విషయమే. కానీ నా దిగులంతయు మనలో చిన్నవారు అతి సుకుమారులైన నకుల సహదేవుల గురించి. మా గురించి మీరేమీ బాధపడవలదు అగ్రజ. నాకు అశ్వశాస్త్రము కరతలా మలకం. విరుటుని కొలువులో అశ్వములకు శిక్షకుడిగాను అశ్వవైద్యుడిగాను చేరి దామగ్రంథి అని పేరుతో సంచరిస్తాను. పశు వైద్యము గో సంరక్షణ బాగుగా తెలిసినవాడినైన నేను విరటుని కొలువులో తంత్రి పాలుడు అను నామధేయంతో చేరి గోవులు కాపరిగాను గో సంరక్షకుడిగాను వ్యవహరించదను. ధర్మ విభూషణ, నానావిధ రత్నమణిమయ వజ్ర వైడూర్యాది గోమేదక సువర్ణ భాండాగారములతో, రథ గజ త్వరగ పతాతి చతురంగ సేనావార పరివారములతో, శతసహస్ర పరిచారికలతో అలరారుచు
భాతృ సమేతుడవై రాజసూయాది యాగములను నిర్వహించి ఈ మహీమండలాన్ని పరిపాలించగా సామంతరాజులెందరో అనర్ఘ మణిమయ కిరీటములచే నీరాజములు అందించి మీ పాదములకు మ్రొక్క వంది వైతాళిక హావ భావ గాయకాది అనేక విద్వజ్జనులు మిమ్ము కొలువ అజాత శత్రువులని పిలిపించుకొనబడిన రాజకంఠీరవులైన మీరు ఇప్పుడు ఏ వృత్తిని చేపట్టి మసలుకోగలరన్నది మా మనసును కలిచివైచుచున్నదన్నయ్య. బృహదస్వ మహర్షి అనుగ్రహముచే నేర్చుకున్న అక్షహృదయము అనే వినోదభరితమైన జూద క్రీడను ఈ సమయమునందు ఉపయోగించుకుని విరటుని కొలువులో చేరి విరాటరాజును రాజబంధువులను రంజింపచేస్తూ జ్యోతిష ధర్మశాస్త్రాది ప్రసంగములు చేయుచు కంకుభట్టు నామధేయుడినై నడుచుకుంటాను. నాకున్న మరో దిగులు సేవలు చేయించుకునుటియే గాని సేవించే ఎరుంగని సుకుమారి పాంచాల రాజకుమారి మన ధర్మపత్ని అయిన ద్రౌపది గురించి. పాండురాజు తనయులకు లేని కష్టం నాకా? మీతో పాటే నేను. విరాటరాజు అంతఃపురంలో చేరి పురకాంతలకు కేశాలంకరణ, సౌందర్య పోషణ చేసే సైరంధ్రి వృత్తిని చేపట్టి మాలిని అనే పేరుతో దాసిగా జీవిస్తాను. దాసి పరాయి రాజ్యమున పరుల చెంతన పాండుకుమారుల సతి దాసిగా ఒకరి దయా దాక్షిణ్యాల మీద జీవించవలసిన పరిస్థితి. మయ నిర్మిత గదాదండ ఉద్దండ నిజభుజ పరాక్రమ విక్రమోపేతుండనైన నేను ముక్కంటిని ఎదిరించి పాశుపతమును సముపార్జించి ధనుర్విద్యలో సాటి లేని మేటి అనిపించుకున్న గాంధీవ ధనుర్ధారి చేతులు ముడుచుకుని కూర్చుండవలసిన దుస్థితి. ఇంతటి దుర్పరిస్థితికి కారకుడు ఈ ధర్మజుడు. శాంతించండి ఆర్యపుత్ర, శాంతించండి. శాంత స్వభావులైన మీ అన్నగారు కోరి కష్టాలు తెచ్చువారు కాదు. ఏ పురాకృత శాపం వల్లనో మనం విధి వంచితులమై ఇలా ఇక్కట్లు పడవలసి వచ్చినది. నిజమునకు ఆయన దిగులంతయు మీ గురించే. దాచిన దాగని కంఠపుష్టి కలవారు, ముష్టాన్న భోజన ప్రియులు, ఆవేశపూరితులైన మీరు ఈ 1 సంవత్సరము ఎలా గడపగలరన్నదే ఆయన విచారం. క్షమించండి అగ్రజ, క్షమించండి. రాజబిడ్డనై పుట్టినందుకు ఆవేశం సగపాలు, మీకు తమ్మునిగా పుట్టినందుకు శాంతం సగపాలు వచ్చినవి. పాకశాస్త్ర ప్రవీణున్నైన నేను వలలుడు అనే పేరుతో విరాటరాజు కొలువులో చేరి అతి రుచికరమైన వంటకములు చేస్తూ మల్ల యుద్ధ ప్రదర్శన ద్వారా వినోదాన్ని కలిగిస్తూ కాలం గడుపుతాను. ఇక నీ మనోగతమును కూడా మాకు అవగతము చేయము అర్జున. ఈ అజ్ఞాతవాసము విజయవంతముగా ముగివలనన్న నాపైనే ఎక్కువ భారమున్నది. మనలో ఎవరు బయటపడినను పడకపోయినను నన్ను గుర్తుపట్టుటకే అవకాశములు ఎక్కువగా ఉన్నవి. కారణము నా 2 భుజములపైన తేనె వర్ణమున వింజామర ఆకారములో 2 పెద్ద పుట్టుమచ్చలుండుటాయి. అవి ఎవరి గంటపడినను నన్ను గుర్తు పట్టకమానరు, గుట్టు రట్టు చెయ్యకమానరు. పాశుపతాస్త్ర వరలబ్ధినైన నేను అమరావతికి ఎగినప్పుడు ఇంద్రసభలో
నాట్య ప్రభావం ఆలకించడమే కాని ఆనందించి ఎరుగను. అపూర్వ రమణీయంగా ఉంది. అర్జున, నీ నాట్య కళాభిరుచి శ్లాఘని. సంగర కళాకేళిలో సవ్యసాచివైన నటరాజానుగ్రహ పాత్రుడవైన నీవు నాట్య కళా కవితుడు కూడా కావాలని మా వాంఛ. నాకు నాట్యమా? అవును నాయన, పురుషుడు అన్ని కళలు నేర్చి ఉండాలి. ఏ విద్య ఎప్పటికి అవసరము అభ్యసించు. అమరేంద్రుని ఆజ్ఞ. దేవి, ఏమిటి రాక? వార్త పంపితే నేనే వచ్చేవాడునుగా. అబ్బా, అంత కాలహరణ సహించలేక నేనే వచ్చాను. అర్ధరాత్రి ఒంటరిగా? నీవు జంటగా ఉంటావని వచ్చాను. ఇలా కూర్చో. ఏమిటి ఆలోచన? ఈ నిండు జాబి, పండు వెన్నెల, పారిజాత పరిమళం విరజిమ్మే ఈ పిల్లగాలులు సరస్సుల మనసు మురిపించి ఇలా సరస్సుకు చేర్చడమేగా? అవునా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అయ్యో ఫల్గుణ, నీవింత పసివాడు అనుకోలేదు. మనసు విప్పి చెబుతున్నాను. ఏ మధుర ముహూర్తంలో నిన్ను చూశాను. నా మనసు నీ కోసమే కలవరించి పలవరించి తపించిపోతున్నది. నాట్యంలో నీ పారవశ్యం చూసి నీవు అంతే అనుకున్నాను. ఇప్పుడు ఈ బిగువెందుకు? ఏమిటి సాహసం? నన్ను అపార్థం చేసుకున్నావు. మరి పరమార్థమేమిటో? ముందు నేనెవరో నీవెవరో యోచించుకోనక్కర్లేదా? అన్ని యోచించే సమీపించాను. నీవు మానిని మనోహరుడవైన వీరమూర్తి, నేను వీర పురుషారాధ్యులైన సౌందర్యమూర్తిని. ఒక్క మాటలో నీవు పురుషుడవు, నేను స్త్రీని. సరేనా? నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకోవాల్సిన. మనం అమరులు, మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించు. అజ్ఞానంతో మాట్లాడు. అనుచితం, అసంగతం. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదాయే మనది. కామాంధకారంతో సృష్టికర్త ధర్మచింతనే అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు. నీ ముఖం చూడరాదు. వెళ్ళు. మూర్ఖుడా, మగవాడవని మనసిచ్చాను, సరసుడవని సమీపించాను. వలసి వచ్చిన వరిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగదనం మాయమే. మానిని మన నడుమ లజ్జా విహీనం విచరించు. అర్జున, నీ మనోనిగ్రహానికి ధర్మనిష్టకు గర్విస్తున్నాను. ఈ దైవఘటన నీ మేలుకి. రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. ఆనాడు ఊర్వశి ఇచ్చిన శాపము ఈనాడు నా పాలిట వరమైనది. బృహన్నల నామధేయుడినై విరటును కొలుపులో చేరి అంతపుర కాంతలకు సంగీత నాట్యాదులు నేర్పుతాను. ఇక మన దాయాదులు ఎంతమంది వేగులను పంపినను వాళ్ల పాచికల పారవు, ఎత్తుగడలు సాగవు. ఇక మన తక్షణ కర్తవ్యము మహామహిమాన్వితములైన మన ఆయుధములను అజ్ఞాతవాసపు గడువు ముగియు వరకు ఒక సురక్షితమైన ప్రదేశములో నిక్షిప్తము చేయవలెను. సగ 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 సమమ్మ సగ సప సపమ్మ గరి స నిజరి స పస స స స పరి రి 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 ని స గరి స మ ప స ని ప గ మ ప ని స స స స గరి స ని ప మ గ మ ప ని స గరి స ని ప మ ప గరి స ని ప మ గ గరి స స స స స స గరి స